డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో రాబోయే 29వ తేదీ అంటే మార్చి 29వ తేదీ 6 గ్రహాల కూటమి రోజు, అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ అద్భుత కాలంలో వారి వారి నక్షత్రానుసారము ఏ పూజ చేస్తే ఏ ఫలితం ఉంటుందో వివరంగా చెప్తానండి. హిందూ జ్యోతిష శాస్త్ర ప్రకారం దేవతలు వృక్షాలలో నివసిస్తారని నమ్ముతారండి. అందుకే వాటికి పూజలు చేస్తూ ఉంటారండి. అలాగే జన్మ నక్షత్రం అనుసరించి కొన్ని మొక్కలు నాటడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యం పొందగలరని జ్యోతిష శాస్త్రం చెబుతుందండి. నక్షత్రాల అనుసారం మొక్కలు పెంచితే వాటి వల్ల మనకు మాత్రమే కాదండి, పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారండి. ముందుగా ఏ నక్షత్రం వాళ్ళు ఏ ఏ మొక్కలు నాటాలో తెలుసుకోండి. అశ్విని నక్షత్రం కలిగినటువంటి వారు ఈ నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా జీడి మామిడి చెట్టు లేదా విషముష్టి చెట్టు నాటితే చాలా మంచిదండి. అది కూడా ఉదయం పూట ఈ చెట్టు నాటి ఆ చెట్టుకు 11 ప్రదక్షిణలు చేస్తే కోరికలు చాలా వరకు నెరవేరుతాయండి. జీవితంలో వచ్చే అడ్డంకులు చాలా వరకు తొలగిపోతాయి. ఈ చెట్టు నాటితే చర్మ వ్యాధులు సైతం తగ్గిపోతాయండి. సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. కాబట్టి అశ్విని నక్షత్రం వారు వీలైనంత వరకు కూడా ఈ 2 చెట్లలో జీడి మామిడి కానీ విషముష్టి కానీ ఏదైనా నాటడం వల్ల చాలా వరకు మంచి జరుగుతుందండి. అది కూడా 6 గ్రహాలు కలిసే అమావాస్య రోజు నాటడం వల్ల ప్రత్యేకమైన ఫలితం ఉంటుందండి. ప్రతి నక్షత్రం వారు కూడా వారి వారి నక్షత్రానుసారం నాటే చెట్లను బట్టి ఈ ఫలితం ఉంటుందండి. అదేవిధంగా భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టు నాటితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ చెట్టు నాటిన తర్వాత క్రమం తప్పకుండా కుంకుమ పెట్టడము, ఈ చెట్టుని పూజించడం వల్ల పొట్టకు సంబంధించినటువంటి సకల అనారోగ్యాలు తగ్గిపోతాయండి. జీర్ణశక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. కృత్తికా నక్షత్ర జాతకులు మేడి లేదా అత్తి చెట్టును నాటడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయండి. రాబోయే కాలంలో కూడా గుండెకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా వీలైనంత వరకు కాపాడగలుగుతుందండి ఈ మేడి చెట్టు. ప్రతి శుక్రవారం కూడా ఈ చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తే ఇంకా కూడా మంచిదండి. ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు వారి యొక్క శ్రేయస్సు, సంతోషం చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. రోహిణి నక్షత్ర జాతకులైతే నేరేడు చెట్టు నాటి ఆ చెట్టుకు ప్రదక్షిణ చేయటం వల్ల కంటికి సంబంధించినటువంటి సకల సమస్యలు తొలగిపోతాయండి. మంచి ప్రవర్తన వస్తుంది. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సైతం కలుగుతుందండి. అదేవిధంగా మృగశిర నక్షత్ర జాతకులు మారేడు చెట్టును పెంచడం వల్ల వారికి గొంతుకు సంబంధించినటువంటి సకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందండి. ఈ చెట్టును నాటి పూజిస్తే ఆర్థిక సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయండి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టును నాటి పెంచడం వల్ల చాలా వరకు మంచి జరుగుతుందండి. ఈ చెట్టును నాటి సంరక్షించుకుంటే విజయాలు ప్రతి విషయంలోనూ మీ సొంతం అవుతాయండి. ఇది ఆరుద్ర నక్షత్రం వారికి ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ చింత చెట్టు. అది కూడా ఈ మార్చి నెలలో 29వ తేదీ ఉదయం నాటితే చాలా ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. పునర్వసు నక్షత్ర జాతకులు
వెదురు లేదా గన్నేరు చెట్టును నాటి పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటుందండి. ఈ చెట్టు ఆకులు తమ వెంట ఉంచుకుంటే సైతం మంచి అదృష్టాన్ని ఇస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా ఈ చెట్టును నాటడం వల్ల ఈ పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా అభివృద్ధి అయితే ఉంటుందండి. అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును నాటి పూజిస్తే కష్టాల నుంచి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందండి. ఇది వీరికి బలమైన కోరికలు సైతం తీర్చే అంత గొప్ప వృక్షం అండి ఈ రావి వృక్షం. ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి చెట్టును, అంటే చంపక చెట్టు అని కూడా అంటారు దీన్ని, ఈ చెట్టును నాటడం వల్ల సమస్యలు ఏమీ లేకుండా వీరి యొక్క జీవన గమనం చాలా సులభతరంగా ఉంటుందండి. చాలా విషయాల్లో సమస్యల నుంచి బయటపడడానికి మంచి అవకాశము తోడు లభిస్తుంది. మకా నక్షత్ర జాతకులు మర్రి చెట్టును పెంచుకోవచ్చండి. ఇది మంచి కాదని చాలా వరకు అంటారండి. ఎక్కడ ఇంటి పెరట్లో కానీ ఎక్కడైనా ఉంటే అంత మంచిది కాదని చాలామంది అంటూ ఉంటారు. అందుకే రోడ్డు పక్కన లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మర్రి చెట్టు నాటి దాన్ని సంరక్షించుకుంటూ ఉంటే, ఈ చెట్టును పూజిస్తే భార్యాభర్తల బంధం చాలా వరకు బలపడుతుందండి. వారిద్దరి మధ్య ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతుంది. అదేవిధంగా ఐశ్వర్య ప్రాప్తి కూడా లభిస్తుందండి ఈ మకా నక్షత్రం వారికి. ఎన్నో పనుల్లో కూడా ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కార్యాన్ని సాధించుకోగలుగుతారండి. అదేవిధంగా పుబ్బా నక్షత్ర జాతకులు మోదక చెట్టు నాటి పూజిస్తే చాలా వరకు మంచి జరుగుతుంది. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి. వీరి యొక్క సంతానం మంచి అభివృద్ధిలో కూడా ఉంటుందండి. అదేవిధంగా ఉత్తరా నక్షత్ర జాతకులు జూవి చెట్టును పెంచగలిగితే వీరికి గుండె సంబంధిత వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. శారీరక పుష్టిని అభివృద్ధిని కూడా ఇస్తుందండి. చాలా వ్యాధుల నుంచి బయటపడేస్తుందండి. వీరికి ఇది ఆరోగ్యదాయిని, చాలా వరకు ఉపయోగపడే చెట్టు అండి. అదేవిధంగా హస్త నక్షత్ర జాతకులకు సన్నజాజి లేదా కుంకుడు చెట్టు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పెంచుకుంటే పొట్ట సంబంధిత బాధల నుంచి విముక్తి కలగడమే కాకుండా చాలా వరకు దైవభక్తితో ఉంటూ దైవారాధనలో మంచి ఫలితాలని వీళ్ళు ఎదురు చూడొచ్చండి. అంటే దైవశక్తులు వీరికి తోడుగా ఉంటాయండి ఈ హస్త నక్షత్రం వారికి. అదేవిధంగా చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారు తాడి చెట్టుని పూజిస్తే, నాటాల్సిన అవసరం కూడా లేదండి, కేవలం పూజిస్తే వీరికి అల్సర్ కానీ పేగు సంబంధిత సమస్యలు కానీ ఏదైనా ఉంటే వెంటనే నయమవుతుంది. అదేవిధంగా మంచి తెలివితేటలతో అందరి నుంచి ప్రశంసలు దక్కుతుందండి. వీరికి చాలా వరకు విద్యార్థులకైతే చాలా ఉపయోగపడుతుందండి. వీరు సమయానికి భోజనం తినక ఏదో చిరుతిళ్ళు పైన ఆధారపడి ఉండేవారికి చాలా వరకు ఉపయోగము. అదేవిధంగా చదువులో కూడా మంచి తెలివితేటలు వీళ్ళకు లభిస్తాయండి. స్వాతి నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మద్ది చెట్టును నాటి పూజించడం వల్ల గర్భసంచి సమస్యలు, ముఖ్యంగా స్త్రీలకు గర్భసంచి సమస్యలు చాలా వరకు తొలగిపోతుందండి. వీరికి ఆత్మవిశ్వాసం కూడా చాలా బలపడుతుందండి. ఆయురారోగ్యాలు లభిస్తుంది. విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వెలగ లేదా మొగలి చెట్టును పెంచుకోవచ్చండి. కానీ మొగలి చెట్టు సహజంగా ఇంటి పెరట్లో ఎవరు పెంచుకోరు, కాబట్టి వెలగ చెట్టును పెంచుకోవచ్చు. దానివల్ల వీరికి ధైర్యం బాగుంటుందండి. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా వ్యాపారస్తులకైతే మంచి వ్యాపార లావాదేవీలతో పాటు లాభాన్ని ఇచ్చే విధంగా కూడా ఈ చెట్టు యొక్క శక్తితో వీరు దినదినాభివృద్ధితో ఉంటారండి.
అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టు నాటి పూజిస్తే చాలా వరకు మంచి జరుగుతుందండి. వీరి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కొబ్బరి చెట్టు నాటితే, ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు కానీ కొబ్బరి చెట్టు నాటితే ఆత్మవిశ్వాసంతో చాలా వరకు ముందుకు వెళ్తారండి. వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని చూడొచ్చండి. అదేవిధంగా మూలా నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా వేగి చెట్టును పూజిస్తే నోటి సంబంధిత సమస్యలు తొలగిపోతాయండి. నోటికి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా వాటి నుంచి విముక్తి కలుగుతుందండి. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారు నిమ్మ చెట్టును పూజిస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఖచ్చితంగా లభిస్తుందండి. ఈ నిమ్మ చెట్టు కూడా ఇంటి పెరట్లో కాకుండా బయట ప్రదేశాల్లో ఎక్కడైనా నాటి పూజిస్తే వీరికి మంచి ప్రయోజనాలు ఉంటుంది. ఎందుకంటే నిమ్మ చెట్టుకు ముళ్ళు ఉంటుంది కాబట్టి ఆ ముళ్ళు కలిగినటువంటి చెట్టు మన ప్రహరీ లోపల ఉంటే కుటుంబంలో లేనిపోని అపనిందలు వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ముళ్ళు ఉన్న చెట్టు ఏది కూడా పెరట్లో నాటకూడదు. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రము కలిగినటువంటి వారు పనస చెట్టు పెంచుకుంటే చర్మ వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందండి. వీరి యొక్క ఆర్థిక పరిస్థితిలో కూడా ఆశించదగ్గ మార్పులు, అభివృద్ధి కల్పిస్తుందండి. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారు తెల్ల జిల్లేడు చెట్టు నాటి పూజిస్తే ఆర్థికంగా చాలా అభివృద్ధి బలము ఉంటుందండి. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారు పవిత్రమైన జమ్మి చెట్టు నాటి పూజించాలండి. వీరు ఖచ్చితంగా ఆ చెట్టు నాటడం వల్ల వీరికి మెదడు సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు తగ్గుముఖపడతాయి. అదేవిధంగా వీరి యొక్క ఆలోచన శక్తి చురుగ్గా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎదగడానికి వారి యొక్క ఆలోచన విధానంలోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన విధానం అనేది చురుగ్గా ఉంటే చాలా విషయాల్లో విజయాన్ని వీరు చూడవచ్చు. అదేవిధంగా శతభిష నక్షత్రం వారు అరటి చెట్టు నాటి పూజిస్తే మోకాళ్ళ సమస్యలు తగ్గుతాయండి. వీరికి అరటి చెట్టు బాగా అభివృద్ధిని ఇస్తుంది. ఎముకలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీరిని కాపాడుతుందండి ఈ అరటి చెట్టు నాటడం వల్ల. పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును పెంచితే వారి యొక్క వృత్తిలో చాలా వరకు రాణిస్తారండి. కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ పూర్వభాద్ర నక్షత్రం వారు ఖచ్చితంగా ఒక మామిడి చెట్టు నాటండి. ఆ చెట్టు వల్ల వారు ఏదైతే వృత్తిలో ఉంటారో, వ్యవసాయం కావచ్చు లేదా చేతి వృత్తుల్లో ఉన్నవారైనా సరే వారి వృత్తిలో మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుందండి ఈ మామిడి చెట్టు వల్ల. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు వేప చెట్టును పెంచితే వైవాహిక జీవితంలో ఏ సమస్య ఉన్నా కూడా అందుకు మంచి పరిష్కారం లభిస్తుందండి. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులను అధిరోహించే అవకాశాన్ని ఇస్తుందండి ఈ వేప చెట్టు. రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు విప్ప చెట్టు నాటడం వల్ల వాళ్ళకి సకల కార్యాలందు విజయాన్ని తెచ్చిపెడుతుందండి. అదేవిధంగా వీరి జీవితంలో కూడా ఎక్కువ సమయం ఆనందంగా గడపడానికి అవకాశాన్ని ఇస్తుందండి ఈ విప్ప చెట్టు. కానీ విప్ప చెట్టు కూడా మన ప్రహరీ లోపల నాటకుండా బయట ప్రదేశాల్లో ఎక్కడైనా రోడ్డుకు పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడైనా నాటి పెంచడం వల్ల వీరికి మంచి ఫలితాలు ఎదురు చూడవచ్చు. ఈ విధంగా 27 నక్షత్రాల వారు కూడా ఖచ్చితంగా ఈ నెలలో రాబోయేటువంటి అమావాస్య రోజు అంటే 29వ తేదీ మార్చి 2025 సంవత్సరం రోజు 6 గ్రహాలు ఒకటయ్యే ఆ శుభ సందర్భంలో ఆ రోజు ఉదయం నుంచి ఈ చెట్లను నాటడం వల్ల ఆయా నక్షత్రం వారికి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు తప్పకుండా కలుగుతుందండి. ప్రయత్నించి చూడండి. ఈ అద్భుత సమయాన్ని మీరు చేజార్చుకోకండి, ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. ఆ చెట్లు పెంచడం వల్ల
భావితరాలకు కూడా మీరు మంచి చేసిన వారు అవుతారండి. ఖచ్చితంగా ప్రయత్నించండి. నమస్కారం అండి.